హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో పార్సెల్స్ వల్ల కొంచెం బిజీగా ఉన్నామండి. సో అందుకే రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాం. బట్ మోస్ట్లీ మీకు షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ పూజా తాళి ప్లేట్ చాలామంది అడిగారు. సో తీసుకొచ్చి ఇచ్చాము, స్టాక్ అయిపోయింది. సో యాక్చువల్గా ఎప్పుడు వీడియో చేయలేదు ఇది, ఎందుకంటే ఒక్కోసారి అన్ని ప్రొడక్ట్స్ చేయడానికి అవ్వదు కదా. సో ఇలా వచ్చినాయి పెట్టగానే అలా అయిపోతూ ఉంటాయి. సో నాకు వీడియో చేయడానికి కూడా లేదనమాట. సో మళ్ళీ మనం స్టాక్ తెప్పించామన్నమాట. ఎందుకంటే రాఖీ కూడా వస్తుంది కదా. చాలామంది కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఇటువంటి ప్లేట్స్ రాఖీ టైంలో కానీ వినాయక చవితికి, గణేష్ చతుర్థికి కానీ బాగా వాడుతూ ఉంటారు. సో ఇదేంటంటే మనకి ఇంకా ఒక ప్లేట్లోనే మొత్తం అన్నీ ఫిక్స్డ్గా వస్తాయండి. మనం రెండు దీపాలు పెట్టుకోవడానికి, అలాగే పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకోవడానికి చిన్న ప్లేట్లో వస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, మీకు దగ్గర 7 ముఖాలు వేసుకోవడానికి దీపాలు చూడండి. మీకు మొత్తం 7 ముఖాలు వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం 7 ఒత్తులు వేసుకోవాలనుకుంటే 7 ఒత్తులు వేసుకోవచ్చు, లేదు 2 మాత్రం వేసుకోవాలనుకుంటే 2 వేసుకోవచ్చు, లేదా 3 కావాలంటే 3 వేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. సో ముఖాలు అయితే 7 ముఖాలు ఇచ్చారు. ఆయిల్ కూడా మీకు దగ్గర ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది. లోతు అయితే బాగానే ఉంది దీపాలది. అండ్ అలాగే దీంతోపాటు కుంకుమని, పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి అక్షింతలు కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు కింద ప్లేట్ ఈ విధంగా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. కింద మనకి ఇలాగా ఏమంటారు, దానికి అవి షోల్డరింగ్ చేసి అటాచ్ చేస్తారనమాట. సో అందుకే కింద మీకు డాట్స్లా కనిపిస్తుంది. సో మీరు చిన్న ప్లేట్ తీసుకున్నా పెద్ద ప్లేట్ తీసుకున్నా ఏదైనా సరే కింద మీకు ఆ విధంగానే వస్తుంది. షీట్ ఐటమేనండి, మరీ ఎక్కువ వెయిట్ అట్లా ఏముండదు, నార్మల్గా ఉంటుంది. జస్ట్ మన వాషింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మీకు ఇక్కడ సైజ్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఆ ప్లేట్కి ఈ ప్లేట్కి డిఫరెన్స్ తెలియాలంటే సైజ్ చూపించాలి. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ ఆఫ్ విడ్త్లో అయితే ఉందండి, రౌండ్ కాబట్టి. సో 8 ఇంచెస్ ఆఫ్ విడ్త్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది 4 నెంబర్. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే పూజా తాళి 4 నెంబర్ ప్లేట్. సో చిన్నది వచ్చేసి 4 నెంబరు అండ్ పెద్దది వచ్చేసి 5 నెంబర్ అనమాట. మనకి షైనింగ్ కట్ట చాలా బాగుంటుంది, హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్ద డిజైన్ ఏం లేదు కాబట్టి ఈజీ టు క్లీన్ అనమాట. మనకి కుంకుమ పని 2 దీపాలు అలాగే 3 బౌల్స్ టైప్లో వచ్చాయి, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి వాటిలో ఏవైతే ఉన్నాయో సేమ్ అన్నీ అవే వస్తాయండి. బట్ అగరబత్తి పెట్టుకోవడానికి ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో చూసారా, మనం ఇందులో దీపాలు పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకోవచ్చు. అండ్ అలాగే అగరబత్తికి కూడా మనకి ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 3 అగరబత్తీలు మనం ఆరాంగా వెలిగించుకోవచ్చు. ఇది కుంకుమ వేసుకోవడానికి, లేకపోతే అక్షింతలు పెట్టుకోవడానికి మన ఇష్టం. చాలామంది ఇందులో విభూది కూడా వేసుకుంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 3 బౌల్స్ వచ్చాయి కాబట్టి పసుపు కుంకుమ విభూది అండ్ చందనం మన ఇష్టం అండి. అక్షింతలు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కలుపుకోవచ్చు. సో మన వైపు విభూది అనేది కొంచెం తక్కువ వాడతారు, తమిళనాడు సైడ్ విభూది అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి కుంకుమ వాడుతూ ఉంటారు, సింధూరం వాడుతూ ఉంటారు ఎక్కువ, అదనమాట. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా వాడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి టోటల్ ప్లేట్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చిందండి. 9 ఇంచెస్ విడ్త్ అనేది వచ్చిందనమాట. సో దానికి దీనికి 1 ఇంచ్ డిఫరెన్స్. దట్ ఈస్ 4 నెంబర్ ప్లేట్, దిస్ ఈజ్ 5 నెంబర్ ప్లేట్. సో 4 and 5 పూజ ప్లేట్ తాళి. సో ఇది దీని పేరు అనమాట. సో ఇది మీరు అడిగితే మనకి చక్కగా రాఖీ అప్పుడు కూడా చక్కగా హారతి ఇచ్చి అక్షింతలు వేయించుకొని కుంకుమ పెట్టి స్వీట్ పెట్టి ఇవ్వడానికి కూడా ఈ ప్లేట్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత చాలామంది లక్ష్మీ గణపతి విగ్రహాలు చిన్నవి అంగుళంలో అడుగుతున్నారు కదా. యాక్చువల్గా ఇవి స్టాక్ చాలా తక్కువ ఉన్నాయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసుకోండి. ఓకే. సో అంగుళం, జస్ట్ ఒక అంగుళం నుంచి స్టార్టింగ్ అండి. 1 ఇంచ్, తర్వాత 1.5 ఇంచు, తర్వాత 2 ఇంచు, తర్వాత వచ్చి 2.5 ఇంచు. అండ్ తర్వాత ఇంకోటి కూడా ఉంది, అది విడిగా చేశాను. ఈ వీడియోలో నేను టచ్ చేశాను కానీ అది కొంచెం విడిగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మనకి సిల్వర్లో ఏ విధంగా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో మనకి అమ్మవారు కానీ గణపతి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మనకి సిల్వర్ ఎలా అయితే చేసి యాంటిక్ ఫినిషింగ్ ఇస్తారో సేమ్ అదే విధంగానండి. చాలామంది ఆల్రెడీ తీసుకున్నారు, బట్ ఇందులోని ఇంకా చిన్న వచ్చాయన్నమాట. సో అందుకోసం మళ్ళీ మీకు సైజ్ అన్నీ చూపిస్తున్నాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపించాలి కదా. సో అందుకోసం మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు అండ్ అలాగే మనకి గణపతి. మీకు సేమ్ సిల్వర్లో కానీ
లేకపోతే బంగారంలో కానీ, ఎందుకంటే నేను రీసెంట్గా బంగారంలో చేయించిన విగ్రహాలు కూడా మొన్న నేను జిఆర్టీ జ్యువెలర్స్కి వెళ్ళినప్పుడు చూపించాను, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. సేమ్ అండి, దానికి దీనికి అస్సలు డిఫరెన్సే లేదనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి పీసెస్. ఇది ఒక టైప్ ఆఫ్ మౌల్డింగ్ మిషన్తో చేస్తారు కాబట్టి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. దీనికి కూడా తరుగు మజూరీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సేమ్ అవి దేంతో ఏ మిషన్స్తో తయారు చేస్తారో ఇవి కూడా అవే మిషన్స్తో తయారు చేస్తారు. సో అందుకోసం ఇవి చిన్నవైనా సరే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో నేను ముందే చెప్పాను ఆల్రెడీ, ఈ ఫస్ట్ వీడియో నేను ఎప్పుడైతే చేశానో ఈ విగ్రహాలకు సంబంధించి నేను అప్పుడే చెప్పాను, ఇవి సిఎన్జి మిషన్తో చేసినవి. సేమ్ మన బంగారం వెండి ఎలా అయితే చేస్తారో ఇవి కూడా అలాగే చేస్తారు, అదే మిషను. సో కొంచెం కాస్ట్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. సో కావాల్సిన వాళ్ళు చాలామంది అయితే బుక్ చేసుకున్నారండి. బట్ ఇప్పుడైతే మనకి ఇందులో 2 సైజెస్ ఎక్స్ట్రాగా వచ్చాయి. ఈ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది ఇప్పుడే రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మనకు 1 ఇంచ్లో మనం ఇంకా అమ్మవారి ఫేస్ ఇంకెంతకన్నా బ్యూటిఫుల్గా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, బట్ యాక్చువల్గా పిండి కన్నా రొట్టి చాలా బాగా చేశారు. నిజంగా వాళ్ళ వర్క్మెన్షిప్ని అయితే అప్రిషియేట్ చేసుకోకుండా అస్సలు ఉండలేను నేనైతే, ఎందుకంటే నేను ప్రతిదీ చూస్తాను అనమాట. సో అందుకోసం అయితే అప్రిషియేట్ చేయకుండా ఉండాను. చాలా అంటే చాలా అందంగా తయారు చేశారు. ఇది 1.5 ఇంచ్ విగ్రహం అంటే అసలు చూడండి, అమ్మవారు కూర్చున్నట్టుగా 2 చేతుల్లో పద్మాలు, అభయహస్తం, ముందు ధనం పెట్టిన ప్లేట్, అసలు అమ్మవారి చీర కొంగు డిజైను, నగలు, కిరీటం, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో ఈ 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా నేను ట్రయల్ కోసం తెప్పించానండి. అవి నాకు తెలిసి 6 సెట్స్ ఉన్నట్టున్నాయి. కావాల్సిన వాళ్ళు అయితే త్వరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది దే ఆర్ వెరీ పర్టికులర్ ఇన్ టేకింగ్ ఐడల్స్, లైక్ థమ్ సైజే ఉండాలి, లేదంటే ఒక్క అంగుళం ఉండాలి అనే టైప్లో చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు నాకు. సో వాళ్ళు ఇఫ్ దే సీ దిస్ వీడియో ఇమీడియట్లీ గ్రాప్ ద ఆపర్చునిటీ. సో చిన్న విగ్రహాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ వస్తాయో రాదో నాకైతే తెలియదు. ఇది జస్ట్ ట్రయల్ పార్ట్. ఇప్పుడు కొత్త ఐటమ్స్ అయితే మళ్ళీ ఏం తెప్పించేది ఉండదండి. అండ్ చాలామంది చెప్పాను, బాలాజీ లక్ష్మి దీపం అయితే ఇప్పుడైతే వచ్చే ఛాన్స్ అయితే ఏం కనిపించట్లేదు. కొంతమందికి అయితే వి గేవ్ రిఫండ్, కొంతమంది మాత్రం లక్ష్మీ దీపం ఒకటి వచ్చింది కదా కొత్తగా, సో అది తీసేసుకున్నారనమాట. సో అది తీసేసుకున్నారు. దానికి దీనికి సమ్ అమౌంట్ డిఫరెన్స్ ఉంది. సో ఎక్స్ట్రా దే పెయిడ్ అండ్ దే బుక్డ్ ఇట్, అలా అనమాట. సో అది విషయం. సో బాలాజీ లక్ష్మీ విగ్రహం అయితే దీపం అయితే మాత్రం ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఈరోజు వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. పూజా తాళి ప్లేట్స్ కానీ అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. మీరైతే మీకు అవసరమైతే బుక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఆర్డర్స్ అనేవి తీసుకోబడవండి. అట్లీస్ట్ మనకి ప్రయర్గా మనకి అట్లీస్ట్ 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది డెలివరీ అవ్వడానికి. అండ్ వీటిలో ఇంకా పెద్ద సైజు ఉందని చెప్పాను కదా నేను, అది ప్లేస్ చేసుకోవడానికి పీట కూడా చూపిస్తున్నాను. ఇది కూడా మనకి బ్యూటిఫుల్ కొత్తగా వచ్చిన పీట అనమాట. సాలిడ్ యాంటిక్లో వచ్చిన బ్రాస్ పీట, దగ్గర మనకి 6 ఇంచెస్ విత్లో అయితే వస్తుందండి. 2.5 ఇంచులో మనకి ఈ లెంత్ వస్తుందన్నమాట. మనకి అమ్మవారు చూసారా 4 ఇంచెస్లో వస్తారు అమ్మవారు, నవ్వుతున్నట్టే కనిపిస్తారండి. 3.8 4 ఇంచ్ మధ్యలో ఉన్న అమ్మవారు అంటే బ్యూటిఫుల్ సెట్. అండ్ గణేష్ అనమాట, లక్ష్మీ గణేష. కొంతమంది ఓన్లీ పూజా మందిరంలో, చిన్న పూజా మందిరంలో లక్ష్మీ గణేషని మాత్రమే పెట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళు ఇటువంటి పీట తీసుకుని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అమ్మవారు చిరుమందహాసంతో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అమ్మవారు. సో చూస్తున్నారు కదా, లక్ష్మీ గణేష. ఇలా సెట్లా కావాలంటే సెట్లా తీసుకోవచ్చు, లేదా సింగిల్గా కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక్క సెట్టే ఉన్నట్టుందండి, అందుకే నేను వాటితో పాటు మింగిల్ చేసి చూపించలే. సో నాకు లాస్ట్లో మళ్ళీ నాకు స్టోర్కి వచ్చిన తర్వాత కనపడింది. సో అందుకోసం ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే అయితే గ్రాప్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీఆర్ నియర్ టు 18K అనమాట. సో క్యాటలాగ్లో లింక్స్ ఉంటాయి, ప్రతి దానికి ప్రైజెస్ ఉంటుంది. మీకు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ మాకు డెలివరీ కొంచెం టైం పడుతుంది కాబట్టి త్వరగా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి. బాయ్ బాయ్.